రియల్ ఎస్టేట్ మీద మీరు ఒక రకమైనటువంటి నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఇల్లు కొంటే అందులో మీరు వాచ్మెన్ అవుతారు. నైట్ 1 గంట గేట్ సౌండ్ అయితే ఎవరికి మెలకు వస్తుంది? ఓనర్. మరి ఏ సౌండ్ వచ్చినా లెగసోడు వానరా వాచ్మెన్ అంటే నీకు ప్రశాంతమైన నిద్ర రాదు. మీరు అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు ఇండిపెండెంట్ హౌస్ లో దొరుకుతాయి, అపార్ట్మెంట్ లో దొరుకుతాయా? ఇల్లు అనేది మీకు సేఫ్టీ ఫీల్ కి, ప్రొటెక్టెడ్ ఫీలింగ్ కి. అమెరికాలో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ అనేది మోస్ట్ బిజియెస్ట్ బజ్లింగ్ సిటీ. మన కరెన్సీలో 2 లక్షలకు గజం దొరికే ప్లేసెస్ ఉన్నాయి. కానీ మన హైదరాబాద్ బేగం బజార్ లో 10 లక్షలకు గజం మొన్న అమ్ముడుపోయింది. అంటే మీరు రియల్ ఎస్టేట్ లో ఎంత అప్రిషియేషన్ ఉందో చూడండి ఒకసారి. సార్, దిస్ ఈజ్ జస్ట్ ఏ కరప్టెడ్ మనీ. మీ ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు అండ్ మీ పుస్తకంలో కూడా చూసినప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు కొంటే అందులో మీరు వాచ్మెన్ అవుతారు. అదే మీరు ఒక కమ్యూనిటీలో ఉంటే, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే మీరు కానీ మీ పిల్లలు కానీ సెక్యూర్గా ఉంటారు. మీ పిల్లలకి ఒక కల్చర్ అలవాడుతుంటుంది, అక్కడ మల్టిపుల్ కల్చరల్ అమాల్గమేషన్ ఉంటుంది అని చెప్తుంటారు. ఎందుకు దాని? ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ విత్ హై డెన్సిటీ ఈజ్ లైక్ ఏ మోడర్న్ విలేజ్ వేర్ ఎవర్ కిడ్స్కి సేమ్ ఏజ్ గ్రూప్ కిడ్స్ ఎక్కువ మంది ఉంటారు. అందరు మీకు సింక్ అవ్వకపోవచ్చు. అట్లీస్ట్ మన అబ్బాయికి ఇంకో 3 అబ్బాయిలు, అమ్మాయికి ఒక 2 అమ్మాయిలు, ఇంకొక 3 అబ్బాయిలు సింక్ అయితే వాళ్ళు కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు ఏమవుద్దంటే మీరు సిటీలో ఈరోజు అబ్జర్వ్ చేస్తే ఎనీ గేటెడ్ కమ్యూనిటీలో పుట్టి పెరిగిన పిల్లల్ని, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన పిల్లల్ని 10 ఏళ్ళు వచ్చేదాకా చూస్తే దే విల్ బి డూయింగ్ స్కేటింగ్ ఫస్ట్, స్విమ్మింగ్ నెక్స్ట్, చాలా గ్రూప్ టీమ్ గేమ్స్ లైక్ బాస్కెట్బాల్ ఇవన్నీ ఆడతారు. ఎప్పుడైతే ఒక పిల్లోడు కానీ పాప కానీ చిన్న వయసులో 6 ఏళ్ల వయసులో స్కేటింగ్ కనుక తెలుసుకుంటే దే విల్ గెట్ టు నో ది బ్యాలెన్సింగ్ ఇన్ లైఫ్. వన్ దే డూ స్విమ్మింగ్, ఫియర్ వెళ్ళిపోద్ది లైఫ్లో. వన్ దే మింగిల్ విత్ పీపుల్, ప్లే గ్రూప్ గేమ్స్ ఆడినప్పుడు దే బికమ్ ఏ టీమ్ ప్లేయర్. ఇవే కదా ఇప్పుడు లైఫ్లో స్పోర్టివ్గా తీసుకోమంటే మీనింగ్ ఏంటి? స్పోర్టివ్గా తీసుకోమంటే ఓడినా గెలిచినా ఒకేలాగా తీసుకో, ఓటమి సహజం అని చెప్పటం. అది గేమ్స్లో ఆడినోడికి తెలుస్తుంది. అది లేని వాళ్ళు లైఫ్నే తీసుకుంటున్నారు ఓటమి అంటే పెద్దదని. గేమ్లో ప్రతిరోజు ఓడిపోతారు కదా, గెలిచిన దానికన్నా ఓడిని ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక టీమ్ ప్లేయర్, ఈ స్పోర్ట్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా ఫ్యూచర్కి రెడీ అవుతారు. ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఈ ఎమ్యూనిటీస్ బిల్డ్ చేయలేం. సార్, బిల్డ్ చేయడానికి ఎందుకు నేను తీసుకెళ్తాంటే ఎవరికి ఉంది ఆ టైం? ఈరోజు ఎవరికి ఆ టైం ఉంది? మీ పాపని 3 క్లాసులు స్విమ్మింగ్, 3 స్కేటింగ్ తీసుకెళ్ళగలుగుతారా? అది ఇక్కడ పాసిబుల్ అని నా ఇంటెన్షన్. అది ఇంకోటి సేఫ్టీ కన్సర్న్కి వస్తే, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాను. సిటీలో ఇండిపెండెంట్ హౌస్లో వెరీ బ్యాడ్. బిగ్గర్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ మాట్లాడలేదు నేను, అక్కడ మీకు ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. దట్ ఈస్ అగైన్ లైక్ ఏ మోడర్న్ విలేజ్ కదా. ఇప్పుడు మీరు స్మాలెస్ట్ 120 స్క్వేర్ యార్డ్లో కొనుక్కున్నారు. 120 స్క్వేర్ యార్డ్లో కష్టపడి అత్తగారు మామగారు డబ్బులు లోను కలిపి కొన్నాడు, ఈయన కట్టుకున్నాడు. ఫస్ట్ ఏమో ఒక ఫ్లోర్ కట్టాక ఇంకో 2 వేస్తే రెంట్ వస్తుంది అనిపిస్తుంది. ఆ రెంట్ రావడానికి మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అంతా, దాని మీద వచ్చే రిటర్న్ అంతా ఎప్పుడు ఆలోచించరు. మరి నువ్వు రెంట్ వస్తుందని చెప్పి పైన ఇంకొక 4 ఫ్యామిలీస్ని పెడితే టోటల్ ఒక 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీ డిసైడింగ్ ఉన్నప్పుడు నైట్ 1 గంట గేట్ సౌండ్ అయితే ఎవరికి మెలకు వస్తుంది? ఓనర్కి. మరి ఏ సౌండ్ వచ్చినా లెగసోడు వానరా వాచ్మెన్నా? వాచ్మెన్ ఉండడానికి ఇండిపెండెంట్. మరి అప్పుడు వాచ్మెన్ ఎవరు? ఓనరే. అంతే కదా, ఓనరే కదా. దీంట్లో ఏమన్నా తప్పుగా చెప్తున్నానా? అంటే నీకు ప్రశాంతమైన నిద్ర రాదు. నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టి ఏం కొనుక్కున్నావు? ప్రశాంతతను కొనుక్కున్నావా? పన్ను కొనుక్కున్నావా? పన్ను కొనుక్కున్నావు. ఇప్పుడు అంత 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కడితే 120 గజాల స్థలం ఒక 80 లక్షలు కొని ఇంకో 1,20,00,000 పెట్టి ఒక 3 ఫ్లోర్స్ కట్టిన వ్యక్తి డెఫినెట్గా అంత లోన్ తీసుకున్నా, ఓన్ పెట్టినా ఈజ్ అట్ ఏ డీసెంట్ సాలరీ. ఒక 2 లక్షలు పర్ మంత్ సాలరీ ఉంటే తప్ప మీకు ₹1 లోన్ రాదు కదా. ఇంత చేసిన వ్యక్తికి రేపు మార్నింగ్ మోటార్ కాలిపోయింది అనుకోండి, పని ఎవరికి చెప్తారు? టెనెంట్ మీకు చెప్తారా, మీరు టెనెంట్కి చెప్తారా? బట్ చాలా మంది ఏమంటారనంటే, మీకు బైక్ ఉంది, ఆ బైక్ని నేను తుడుచుకోవడం అనేది నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నాకు ఒక ల్యాప్టాప్ ఉంది, దాన్ని నేను రోజు క్లీన్ చేసుకోవడం, సర్వీస్ చేసుకోవడం అనేది నాకు ఒక ఆనందం ఉంటుంది. సో నా కార్ ఉంది, ఆ కార్ని తుడుచుకోవడం అనే దాంట్లో నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదేవిధంగా నా పనులను నేను చేసుకోవడంలో నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఒక ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్కి లీవ్ చేస్తున్నాను అని కొంతమంది అంటారు. దాన్ని సార్, ఎవడ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి, వేరే బాత్రూమ్ కడగకూడదు కదా. ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ మదరు టెనెంట్ కాలేజ్ చేస్తే బాత్రూమ్ స్ట్రక్ అయినాయి అంట. చూస్తే బాత్రూంలో శానిటరీ ప్యాడ్స్ వేసి కుక్కారంట. షీ ఈజ్ లిటరల్లీ క్రైయింగ్. ఎవడు కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు దట్ ఈవెన్ డ్యామేజెస్ యువర్ హెల్త్. ఇప్పుడు ఇంత మాట్లాడతారు. ఒక విషయం చెప్పండి నాకు, కంపేర్ టు ఏ కమ్యూనిటీ, ఒక డీసెంట్ సెమీ గేటెడ్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఇండిపెండెంట్ హౌస్ చూడండి. ఒక ఇండిపెండెంట్ హౌస్కి పక్కన ఇండిపెండెంట్ హౌస్కి బెడ్రూమ్ గ్యాప్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 5 to 6 feet. 6 feet లేనే లేదు హైదరాబాద్. 120 స్క్వేర్ ఎవరు సార్ 6 feet అవుతాడు? 4 feet ఉంటే ఎక్కువ.
అంటే వీడి జీవితకాలంలో బెడ్రూమ్ కిటికీ తెరవలేరు కదా. అవును. ఓకే, సెట్ బ్యాక్స్ ఎంత ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్కి మీకు మీ కాంపౌండ్ వాళ్ళకి మీ ఇంటి వాళ్ళకి మధ్యలో? 1 feet 1.5 feet ఉంటుంది. ఆ 1 feetలో ఎవరైనా ఒక లేడీ ప్రశాంతంగా ధైర్యంగా పనిచేసగలుగుతుందా? అంటే పక్కింటోడు నీకు ఎంత గ్యాప్లో ఉన్నాడు పైన, అంటే భయంతో బ్రతకాలి, నీకు ప్రైవసీ లేదు. పొరపాటున నీ ఇన్కమ్ తక్కువ ఉండి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఆపి నీ పక్కన ముగ్గురు 3 floors కడితే 2 floors కడితే వెంటిలేషన్ వస్తుందా? రాదు. గాలి వస్తుందా? రాదు. వెలుతురు వస్తుందా? రాదు. మరి ఏం కొనుక్కున్నారు మీరు? బట్ అప్రిషియేషన్ వస్తుంది కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి, అపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ డిప్రిషియేషనే ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ ఇల్లుకి మీరు అనుభవిస్తారు, దాంతోపాటు అప్రిషియేషన్ కూడా ఉంటుంది కదా. ఇది చాలా గ్రేట్ పాయింట్. దీని గురించి నేను చాలా ప్రయత్నాలు చేశా. ఇప్పుడు అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అని మాడుతున్నారు. ఇప్పుడు నేను అనగానే లేదు నీకు తెలవదని కింద కామెంట్స్ పెడతారు, కానీ ఎవరైనా అపార్ట్మెంట్ కొంటే కామెంట్ పెట్టండి, లేకపోతే ఈ విషయంలో కామెంట్ పెట్టద్దు. ఫస్ట్ రిక్వెస్ట్, ఎవరైనా సరే కొంటే పెట్టండి. 90% ఆఫ్ ద కేసెస్లో మీరు అపార్ట్మెంట్ కొంటే మీరు కొన్న ప్రైస్కి దాని ప్రైసు ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంది ఆన్ ఏ లోయర్ సైడ్. ఇది ఎవ్వరు గుర్తించరు, అపార్ట్మెంట్ కొన్న వ్యక్తి కూడా గుర్తించడు. ఓకే, మీకు పాతదైతే ఎవడు కొంటాడు అంటాడు, పాతదైతే ఎవడు కొంటాడు కాదు, అపార్ట్మెంట్ పాతదైతే ఎవడు అమ్మడం. డిప్రిషియేషన్ అన్నారు కదా. మీరు ఒక విషయం చెప్పండి నాకు, 2000 సంవత్సరంలో హైదరాబాద్లో టిపికల్గా ఫ్లాట్ ఎంత ఉంటుంది ఇన్ ది ఇయర్ 2000లో మీకున్న అంచనాలో? 25 లక్షలు, 15 లక్షల నుంచి 25 లక్షలు. యువర్ రాంగ్. 5-6 లక్షలు. ఓకే, 2005లో 2000 సంవత్సరంలో 5-6 lakhs. ఇప్పుడు కొన్నోళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, బిగ్గర్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఆ రోజు 18 lakhs ఉన్నాయి. సంథింగ్ లైక్ మలేషియన్ టౌన్షిప్, మై హోమ్లు కొన్ని అవి ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ అపార్ట్మెంట్స్ మనం మాట్లాడేవి 4-5 lakhs. ఇప్పుడు ఎవరైనా కొన్నోళ్ళు ఉంటే పెట్టండి, కొన్నోళ్ళు పెట్టద్దు దయచేసి. మరి ఆ రోజు 5 lakhs కొన్న అపార్ట్మెంట్ ఇప్పుడు 25 years అయింది కదా, ఈ రోజు ఎంత ఉంటుంది? 25 years ఓల్డ్ అపార్ట్మెంట్ మీకు ఎన్నో ఏరియాలు ఉన్నాయి, అన్ని ఏరియాలో ఉంది 25 years. దిల్సుఖ్నగర్, ఆర్కేపురం కానీ, అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 కానీ, కుకట్పల్లి, వేర్ నాట్ ఎంతకు వస్తుంది ఇప్పుడు చెప్పండి? అబౌవ్ 50 నుంచి 1 crore పైన ఉంటుంది. సరే, దరిద్రానికి 4 లక్షలు ఉంటుంది. మరి ఎక్కడండి డిప్రిషియేషన్? 5 లక్షల రూపాయలు 40 లక్షలు అయితే డిప్రిషియేషనా? బట్ 2000 సంవత్సరంలో అదే కూకట్పల్లి కావచ్చు, అదే మాదాపూర్ కావచ్చు, అదే కొండాపూర్ కావచ్చు, అదే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కావచ్చు, 100 గజాల ఇల్లు, ఇండిపెండెంట్ ఇల్లు ఆ రోజు కొన్న వాళ్ళది ఈ రోజుకి ఎంత అప్రిషియేషన్ ఉంటుంది చెప్పండి? దీనికంటే తక్కువైంది. ఎందుకు? ఆ రోజు ఇండిపెండెంట్ హౌస్ మీకు 11 లక్షలు అయింది, ఇది 4 లక్షలకు వచ్చింది. ఇప్పుడు అది 1.5 అయింది, ఇది 80 లక్షలు అయింది. ఎఫెక్టివ్లీ దిస్ గేవ్ యూ మోర్. అండ్ దీనికి రెంటల్ ఇల్లు ఎక్కువ, దీనికి మీకు హెడ్ఏక్ తక్కువ. మీరు అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు ఇండిపెండెంట్ హౌస్లో జరుగుతాయి, అపార్ట్మెంట్లో జరుగుతాయా? ఇండిపెండెంట్ హోమ్స్లోనే జరుగుతాయి కదా. మీరు పోలీసులు చెప్తారు దొంగతనాలు లెక్క చేయండి, అసలు ఇప్పుడు దొంగతనాలు చాలా తక్కువ, దొంగతనాలు ఇండిపెండెంట్ హౌస్లో జరుగుతుంది. ఆ దొంగతనం జరిగే ధైర్యంగా బ్రతుకుతాడా, భయంగా బ్రతుకుతాడా? భయంగానే ఉంటాడు. ఈ భయం కొరకు కుక్కను కొనుక్కుంటాడు, కుక్కను కొంటాడు ఆబ్వియస్గా. కుక్క మీద ప్రాంతంలో దొంగల వాళ్ళ భయంతోనా? దొంగల మీద భయంతోనే ఎవరైనా కుక్కను పెంచుకుంటారు. ఈ కుక్క నాకు ఈయనకి లైఫ్ ఉండదు, రోజు దాన్ని తిప్పాలి కదా, ఇడిచిపెట్టి 2 days వెళ్ళాడు అంటే మీ లైఫ్ అక్కడ కంఫర్ట్ అవుతుందా, టైటన్ అవుతుందా? కంఫర్ట్ మిస్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూసారా ఇల్లు అనేది మీకు సేఫ్టీ ఫీల్కి, ప్రొటెక్టెడ్ ఫీలింగ్కి అది కొన్నంత వరకు. అంటే ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఎలా ఇస్తానంటే ఐ హావ్ విట్నెస్ సెవరల్ పీపుల్. ఇప్పుడు 2018లో బీరామ్గూడలో 2 ఫ్రెండ్స్ ఉంటాయి, ఐటీ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఇండిపెండెంట్ హౌస్ కొన్నాడు, ఒక వ్యక్తి అపార్ట్మెంట్ కొన్నాడు. ఇద్దరు సేమ్ ప్రైస్ కొన్నారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 85 lakhs కొన్నాడు, ఇండిపెండెంట్ హౌస్ 86 lakhs కొన్నాడు. సేమ్ ప్రైస్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్. ఈరోజు 86 lakhs ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కొన్నాడు అది 1.2 crore అయింది, బట్ అపార్ట్మెంట్ 1.5 crore అయింది. ఈరోజు అతను రెంట్కి ఇస్తే 44,000 రెంట్ వస్తుంది, ఇతను రెంట్కి ఇస్తే 13,000 రెంట్ వస్తుంది. ఈయన పిల్లలు ప్రతి సాటర్డే నవీన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి, ఇక్కడ వద్దు, వాడికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటా, వాళ్ళ అపార్ట్మెంట్లో అది ఎక్కుతా ఇది ఎక్కుతా అంటున్నాడు. ఈయనకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎవ్రీ వీక్ వెళ్ళాం కదా ఫ్రెండ్ ఇంటికి. ఇప్పుడు నౌ ఈ డిసైడెడ్ టు మూవ్ అవుట్. ప్లస్ ఇండిపెండెంట్ అమ్మడం చాలా కష్టం. ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అమ్మడం ఎంత సులువు అంటే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే కొనేస్తాడు ఎవరో, వాళ్ళ కో బ్రదర్కో, ఫ్రెండ్కో, సిస్టర్కో ఎవరికో కొనేస్తారు. అక్కడ మీకు అంత ఈజీగా సేల్కి రాదు. మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మాలంటే ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 message పోస్టెడ్ ఇన్ వాట్సాప్ గ్రూప్. బట్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మడం ఎవరికి అమ్ముతారు? మీకు ఒక బ్రోకర్ కావాలి, ఆ వచ్చినోడు అడుగుతాడు, ఇవన్నీ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ మీరు ఉంటే ఓకే, ఇఫ్ యూఆర్ ఫర్ కన్జంప్షన్. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, యు ఆర్ లుకింగ్ అట్ రెంట్. ఒక 1 crore అపార్ట్మెంట్కి రెంట్ ఎంత వస్తుంది హైదరాబాద్లో చెప్పండి నాకు?
ఏరియాని బట్టి ఉంటుంది. యావరేజ్గా 25,000 యావరేజ్గా. 25,000 వస్తుంది. ఏరియాని బట్టి అపార్ట్మెంట్ రేట్ ఉంటుంది, కానీ రేట్ని బట్టి రెంట్ ఉంటుంది. ఒక లొకేషన్లో ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది 1 crore, ఒక లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇన్ బోత్ ద లొకేషన్స్ యూ గెట్ 25,000 per month rent. Per month rent 25,000 అంటే per year 3 lakhs. ఓకే. On an investment of crore you are making 3 lakhs. బట్ ఎనీ ఏరియా 1 crore మీరు కొన్న ఇండిపెండెంట్ హౌస్కి 13,000 అద్దె రాదు కదా. అవును. కానీ దానికన్నా రిపేర్లు ఎక్కువ వస్తాయి మీరు లేకపోతే. బట్ మనం ఇండిపెండెంట్ హోమ్లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్. అదే నేను అన్నాను కదా, వాచ్మెన్ అవ్వాలంటే కట్టుకోండి అని చెప్పాను కదా. సార్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, మన ఈఎంఐ వీటితో వెళ్ళిపోతుంది కదా, ఈ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే ఒక 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చుకుంటే ఈఎంఐ పోతుంది కదా అని అనుకుంటారు. ఎవరు కూడా ఈ ఫ్లిప్ సైడ్ ఆలోచించారు. అనుకోవటం వేరు, అనుకోవటం అందరూ ఇలా అనుకో. అక్కడే కదా ప్రాబ్లం వచ్చింది. 200 గజాల స్థలం కొన్నాడు, గజం 42,000 కొన్నాడు, 85 లక్షలు 90 లక్షల స్థలం కొన్నాడు. ఈ 90 లక్షల నిమిత్తం ఆయన లైఫ్ టైం సేవింగ్ అనేది స్థలం కొన్నాడు. ఎక్సలెంట్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కోరిక మేరకు దాంట్లో ప్రతి ఫ్లోర్కి 2 డబుల్ బెడ్రూమ్లు, అలా 4 floors కట్టాడు. 3 authorized, 1 unauthorized పెంట్ హౌస్. ఓకే. ఇప్పుడు 6 families రెంట్కుంటే పైన పెంట్ హౌస్లో ఉంటాడు. ఓకే. వీళ్ళ ఆలోచన ఏంటంటే, మొదటి ల్యాండ్ కొన్నంత వరకు వీళ్ళ డబ్బులు, కన్స్ట్రక్షన్ ₹1,00,00,000 లోన్ తీసుకున్నారు. దాని ఈఎంఐ ఒక 92,000 వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గుంటుంది, 90,000 ఈఎంఐ. వీళ్ళు ఏమనుకున్నారు, ఈయన వయసు 45, ఈ 15 ఏళ్ళలో లోన్ పూర్తి చేసుకుంటే తర్వాత మిగిలిపోద్ది కదా ఎంటైర్ బిల్డింగ్, వచ్చే రెంట్స్ మీద బ్రతకొచ్చు కదా, ఈ ఆలోచనతో కట్టారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. గుడ్. ఆయన ఏమనుకున్నాడు, ఇమ్మీడియట్గా వచ్చే రెంట్తో కూడా నా ఈఎంఐ వెళ్ళిపోద్ది అనుకున్నాడు. కానీ ఆయన కట్టిన ఏరియాలో మీకు 680కి ల్యాండ్ వచ్చినప్పుడు రెంట్ మీకు పెద్దగా రాదు, నెలకి 60,000 అద్దె వస్తుంది. ఈయన ఈఎంఐ 90,000 కడుతుంది, అంటే 30,000 ఈయన పాకెట్ నుంచి వెళ్తుంది. ఈ విషయం నాతో చెప్పినప్పుడు, సరే ఇల్లు కట్టే లోపల మీకు బీపీ స్టార్ట్ అయి ఉంటుంది కదా సార్ అన్న. మీరు ఏమన్నా డాక్టరా అన్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్, మీకు బీపీ వచ్చిందా లేదా. మీరు అన్నట్టుగానే స్టార్ట్ అయింది సార్ అన్నాడు. టెనెంట్స్ వచ్చాక డయాబెటీస్ వచ్చి ఉంటుంది సార్ అన్న. ఏంది మీరు చూసారా అన్నాడు. డయాబెటీస్ ఉందా లేదా, ఉందన్నాడు. HbA1c ఎంత ఉందన్న, 7.4 ఉందన్న. ఆన్ మెడికేషన్ 7.4. మీరు 15 ఏళ్ళకి మించి బ్రతకారు సార్ అని చెప్పి. ఏం సార్ మీరు అన్న ఆస్ట్రాలజర్ అన్నాడు. ఇవన్నీ నువ్వు కొనుక్కున్నావు, నీకు అంతకుముందు లేవుగా. నువ్వు అందరు వెండర్స్ మేనేజ్ చేసే లోపల బీపీ వచ్చింది, అగ్రీడ్. అవును సార్. టెనెంట్స్ మేనేజ్ చేయలేక డయాబెటీస్ వచ్చింది, అవును సార్. వాళ్ళ వైఫ్ అంటదా, మీరు అన్నది కరెక్టే సార్, మీరు వీడియోలో చెప్పారుగా, సండే వస్తే ఈయన వాచ్మెన్ లాగే పనిచేస్తాడు సార్, అన్ని వాష్రూమ్స్ ఎక్కడ స్ట్రక్ అయినాయి, ఏ ప్లంబర్ని పిలవాలి, ఏ ట్యాప్లు ఇరిగిపోయినాయి, అదే సరిపోతుంది మాకు, ఇంకా పర్సనల్ లైఫ్ లేదు. మేము ఊరెళ్ళి కూడా 3 days ఉండాలి సార్, మేము వచ్చినప్పుడు పాడైపోద్ది ఇల్లు. అంటే నువ్వు ఓనర్ అయ్యావా, వాచ్మెన్ అయ్యావా? 15 ఏళ్ళ కమిట్మెంట్ పెట్టుకొని 15 ఏళ్ళు అయిపోయాక నీకు రెంట్ వస్తున్నావు, 15 ఏళ్ళలోపు నువ్వు అయిపోతావేమో, అంత టెన్షన్ తీసుకోవద్దు కదా. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే ఆయన కన్స్ట్రక్షన్కి అయిన కాస్ట్ ఎంత, 2 crores ప్లస్. అంటే మీరు ఏమంటున్నారు, ఇప్పుడు ఒక ఇల్లుని ఒక పక్షి తన నెస్ట్ని వాడుకున్నట్టు ఒక ఇల్లుని కన్జంప్షన్ కోసం వాడుకోమంటున్నారు తప్ప ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకోవద్దు అంటున్నారు. ఎస్, కన్జంప్షన్ ఈజ్ ఫర్ యువర్ కంఫర్ట్. ఇన్వెస్ట్మెంట్ అంటే రెంటల్ ఈల్డ్ ఎంత, రిటర్న్ ఎంత. బర్రెను కొంటే పాలు ఎక్కువ ఇస్తే పాలు అంత ఇస్తే చూసుకోవాలి కదా. కరెక్ట్, అంతే కదా. ఎన్ని పాలు ఇస్తే అనేది బట్టి రేటు. ఇప్పుడు మీరు పెట్టిన 2 కోట్లకి మీకు వచ్చే అద్దెకి సంబంధం ఉందా? ఇప్పుడు నేను చెప్పాను 1 crore అపార్ట్మెంట్కి 25,000 రెంట్ వస్తుంది, దీనికి ఎవరికి కాంట్రాక్టర్ లేదు, ఒప్పుకుంటారు. 1 crore ఇండిపెండెంట్ హౌస్కి 13-14,000 మించి రాదు, ఒప్పుకుంటారు. ఇండిపెండెంట్ హౌస్ మీరు లేకుండా రెంట్కి ఇస్తే రెంట్ కన్నా రిపేర్లు ఎక్కువ వస్తాయి, ఒప్పుకుంటారు. మరి మీరు యూ హ్యావ్ బాట్ ఇట్ ఫర్ ఎ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా. దెన్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈస్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్, రిటర్న్స్. అది రావట్లా, రేటు పెరుగుద్దని చెప్పారు, దాన్ని మళ్ళీ వాల్యుయేట్ చేయాలి. ఐ సెడ్ ఎవ్రీ 10 yearsకి అపార్ట్మెంట్ డబుల్ అవుద్దని చెప్పాను. అందరూ ఏమంటారు, ఎంత డబుల్ అయినా ఫస్ట్ ఒకసారి అవుద్ది మళ్ళీ కాదంటారు. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో 5 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఈరోజు 40 వేసుకున్నా అది డబుల్ అవ్వలేదా? అయింది కదా. ఇండిపెండెంట్ హౌస్ ఇంకా పెరుగుతుంది అంటారు. వీళ్ళందరూ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే 20 years గడిచాక ఇండిపెండెంట్ హౌస్కి స్థలానికి డబ్బులు ఇస్తారు, కన్స్ట్రక్షన్ డబ్బులు ఎవరు. కానీ అపార్ట్మెంట్లో స్థలానికన్నా చాలా ఎక్కువ వస్తుంది. స్థలం ఒకటే కట్టరు, మీకు ఎన్నో 20 గజాలు కట్టాడు, మీ యాజ్ అన్ అపార్ట్మెంట్గా వస్తుంది రేట్. అది అపార్ట్మెంట్ కొంటే స్థలం ఎంత వస్తుంది అనేది తప్పుడు ఆలోచన. నీ స్థలానికి సంబంధం లేదు, అది ఓన్లీ మనం డిస్కస్ చేస్తాం. ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు, ఈయనకి 26 గజాలు అన్డివైడెడ్ షేర్ వచ్చింది. ఇంకో వ్యక్తికి 40 గజాలు అన్డివైడెడ్ షేర్ వచ్చింది. ట్రిపుల్ బెడ్రూమ్ కొన్నారు పెద్దది. ఇప్పుడు ఆయన చనిపోయారు, ట్రిపుల్ బెడ్రూమ్ కొన్న అతనికి ఇతనికంటే ఒక 14 గజాల స్థలం ఎక్కువ ఉంది కదా. అవును. మరి ఇప్పుడు ఆయన పోతే ఆయన పెట్టడానికి కార్యక్రమాలకు ఒక 6 గజాలు సరిపోద్ది కదా పాతి పెట్టడానికి. మరి ఆయనకి స్థలం ఎక్కువ ఉందని కానిస్తారు, అక్కడ పంపించేస్తారుగా బయటికి. అంటే స్థలం అక్కడ పనికిరాదు.
అపార్ట్మెంట్ మీరు కొంటే 3 ప్రశ్నలు. మీరు ఎంత కొన్నారు, మంచి రేటు కొనాలి. మీరు ఉంటే మీరు కంఫర్ట్ ఉన్నారా, పర్ఫెక్ట్. కంఫర్ట్ లేకపోతే వద్దు. మీరు లేని పక్షంలో మీకు మంచి రెంట్ వస్తుందా, డన్. మేబీ 4th మీరు అమ్మినప్పుడు డబ్బు ఎంత వస్తుంది. ఇక్కడ ల్యాండ్ ఎక్కడ ఉందా, ల్యాండ్ ఎక్కడైనా ఉందా? కానీ మన మైండ్ సెట్ అలా ట్యూన్ అయింది. ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్. ఏం చేసుకుంటారు ల్యాండ్? మీరు మీకు కంఫర్ట్ ఉందా, మీ పిల్లల ఎదుగుదల ఉందా, అది కదా చూసుకోవాల్సింది. అంటే ల్యాండ్తోని ఇప్పుడు మీరు ల్యాండ్ అని చెప్పి అన్నారు కాబట్టి ల్యాండ్తోని ఇండియన్స్కి పర్టికులర్గా ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది, ఒక డైరెక్ట్ ఫిజికల్ కనెక్ట్ అని ఉంటుంది. ఆ ల్యాండ్ని వెళ్ళి చూసుకున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు వచ్చే ఫీల్ కావచ్చు, ఫిజికల్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది సార్. బట్ మీరు చెప్పినప్పుడు ఫామ్ ల్యాండ్స్ కొనొద్దు, ప్లాట్స్ కొనొద్దు, వెంచర్స్లో ఎర్రచందనం లాంటి ఇట్లాంటి ఫామ్ ల్యాండ్ వెంచర్స్లలో అసలు అటు వైపు వెళ్ళొద్దు, అది మోసము, అది ఇది అని చెప్తుంటారు కదా. దీని పర్పస్ ఏంటి? అన్ని కొనండి. యూ షుడ్ నో ది పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు అట్టు కూడా కావద్దు, ఇవన్నీ కొనొద్దని చెప్పి లాస్ట్కి మీరు మ్యూచువల్ ఫండ్ అని చెప్పి తీసుకొస్తారు ఆడికి. మ్యూచువల్ ఫండ్ అనేది మన కంటికి కనబడని విషయము, ల్యాండ్ అనేది మన కంటి ముందు కనబడుతుంటది. మళ్ళీ మీరు తిప్పి అమరణ తమిళమ్మాయి సినిమాలో రవితేజ తిప్పి లాస్ట్కి ఆయన సెకండ్ మ్యారేజ్ గురించే తీసుకొస్తాడు హీరో. అలా మీరు అన్ని తిప్పి లాస్ట్కి మ్యూచువల్ ఫండ్ లో పెట్టమని చెప్పి తీసుకొస్తారు. అంటే మీకు బిజినెస్ ఉంది కాబట్టి ఇలా చెప్తున్నారు కదా. డెఫినెట్గా బిజినెస్ ఉంది. ఐ మేక్ మనీ అవుట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, బట్ ఐ డూ బిల్డ్ వెల్త్ అండ్ పీస్ అండ్ గ్రోత్ ఫర్ ద పీపుల్. ఇక్కడ రియల్ ఎస్టేట్ కొనాలా, మ్యూచువల్ ఫండ్ కొనాలా? ఆర్ యూ ట్రయింగ్ టు లుక్ రిచ్, యూ వాంట్ టు బికమ్ రిచ్? ధనవంతుల్లో కనపడాలనుకుంటున్నారు, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. ఏంటి మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ధనవంతులు అవ్వాలి, కనిపించినందుకు. ఇప్పుడు మరి 2 ఎకరాల పొలం ఉండి ₹1,00,00,000 నోడు ధైర్యంగా ఉంటాడా, అదే ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ నోడు ధైర్యంగా ఉంటాడా? మ్యూచువల్ ఫండ్ లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే లిక్విడ్ ఈజీగా అవుతుంది కాబట్టి. బట్ 2 ఎకరాల 2 కోట్ల విలువ చేసే పొలం ఉందనుకోండి, ఊర్లో వాల్యూ వేరే ఉంటుంది. ఊర్లో వాల్యూ కావాలంటే అదే యు ఆర్ ట్రయింగ్ టు లుక్ రిచ్, నాట్ బికమ్ రిచ్. బట్ అదే నేను చెప్తున్నా, అదే ఇండియన్ పీపుల్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ల్యాండ్తో ఇదే పెట్టుకుంటారు. మన శోభన్ బాబు గారు ఆ టీ నగర్ ఆ వైపు డంప్ యార్డ్లలో కొని ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత ఆస్తులను సంపాదించుకున్నాడు. మురళీమోహన్ గారు జయబెరీ కన్స్ట్రక్షన్స్ ఆయన కొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల కోకాపేట్ కావచ్చు, కొండాపూరు, మాదాపూర్ ఏరియాలో కావచ్చు, కేవలం ఆయన ఒక సూపర్ స్టార్ కాదు, ఆయన ఒక మెగాస్టార్ కాదు, కేవలం ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఈరోజు అంత సంపాదించారు. మీరు గమనించినట్లయితే మీరు 2000 సంవత్సరంలో ఒక అపార్ట్మెంట్ రేట్ చెప్తున్నారు కదా, ఈ 2000 సంవత్సరంలో ఒక 100 యార్డ్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొన్న వాళ్ళు ఈరోజు ఎంత అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది, ఎన్ని టైమ్స్ అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అని అంటే హైదరాబాద్. అంటే నేను ఈ రియల్ ఎస్టేట్కి చెప్పట్లేదు, బట్ దాని స్టాటిస్టిక్స్ని చూసి చెప్తున్నాను. వరల్డ్లో అమెరికా టాప్ రిచెస్ట్ కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ. అమెరికాలో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ అనేది మోస్ట్ బిజియెస్ట్ బజ్లింగ్ సిటీస్. అక్కడ కూడా 2 లక్షలకు, అంటే మన కరెన్సీలో 2 లక్షలకు గజం దొరికే ప్లేసెస్ ఉన్నాయి సిటీలో, మెయిన్ సిటీలో టైమ్ స్క్వేర్ దగ్గర. కానీ మన హైదరాబాద్ బేగం బజార్లో 10 లక్షల గజం మొన్న అమ్ముడుపోయింది 6 రోజుల క్రితం. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఎంత అప్రిషియేషన్ ఉందో చూడండి ఒకసారి. చాలా క్వశ్చన్ చేశారు, ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ థింగ్, మొదటి ప్రశ్న ఏంటంటే మీరు ధనవంతులు అవ్వాలనుకున్నారా, ఆస్తిపరులు అవ్వాలనుకుంటున్నారా? ఆస్తున్నోడు ఆస్తిపరుడు, ధనం ఉన్నోడు ధనవంతుడు. ఈ రెండిట్లో ఎవరు గొప్పగా బతుకుతారు? ధనవంతుడు. ధనం ఉన్నోడు ధనవంతుడు, అది పవర్. ధనం ఈజ్ పవర్, ఆస్తి అనేది కాపలా కాసుకోవచ్చు. పర్ఫెక్ట్. అనదర్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు, న్యూయార్క్ కన్నా హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంది. ఇండియన్ జీడిపి కన్నా యుఎస్ జీడిపి ఎంత పెద్దది? 10 times పెద్దది. ఇండియన్ 3 trillion ఉంటుంది, ఒక 30 trillion వరకు ఉంటుంది. ఇండియన్ పర్ క్యాపిటల్ కన్నా యుఎస్ పర్ క్యాపిటల్ ఎంత ఎక్కువ? మల్టిపుల్ టైమ్స్, చాలా సార్లు. మరి పర్ క్యాపిటల్ ఎక్కువ ఉంది, జీడిపి ఎక్కువ ఉంది, రియల్ ఎస్టేట్ ప్రైస్ ఎక్కడ ఎక్కువ ఉండాలి? అంటే అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్ లాంటి ప్లేసెస్ని తీసుకెళ్ళి అమెరికాలో మ్యాప్లో ఫిక్స్ చేస్తే 4 అవుతాయి. ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంది అమెరికాలో. ఓకే, పర్ఫెక్ట్. బట్ ఇండియాలో అది కాదు కదా. ఎక్సలెంట్. అండ్ పాపులేషన్ ఎక్కువ ఇండియాలో. ఎక్సలెంట్. ఇప్పుడు పాలు ఎక్కువ ఇస్తే బర్రెకి రేట్ ఎక్కువ పట్టాలా, పాలు తక్కువ ఇచ్చే బర్రెకి రేట్ ఎక్కువ పట్టాలా? దీనికి ఆన్సర్ చెప్పండి. పాలు ఎక్కువ ఇచ్చే బర్రెకే రేట్ ఎక్కువ పెట్టాలి. అంటే ఆ రియల్ ఎస్టేట్ విషయంలో ఇన్కమ్ ఎక్కువ ఇస్తే పెట్టాలి. అవును కదా. యుఎస్లో రెంటల్ ఇల్లు ఎక్కువ, ఇండియాలో రెంటల్ ఇల్లు ఎక్కువ. యూఎస్లోనే రెంటల్ ఇల్లు ఎక్కువ. మరి ఏ లాజిక్తో పెడుతున్నారు? సరే ఇప్పుడు అందరము యూఎస్కి వెళ్ళలేము,
ఇండియాలోనే Sir, చూస్ చేసుకోవాలి. this is just a corrupted money. It is corrupted money. Real estate is corruption. It is a political corruption in India made real estate high. Unreasonable price. US లో మీకు $500,000 you get a villa in half acre to 1 acre. 4,500 SFT. ఇక్కడ మీకు మోక్లలో రాదు 18 కోట్లు అన్నారు. ఎట్లా ఇది జస్టిఫైడ్? హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? ఏం ఇన్ఫ్రా ఉంది? ఏం బెటర్ లైఫ్ ఉంది కదా? నేను ఇండియా బ్యాడ్ అంట్లా. రియల్ ఎస్టేట్ యాజ్ ఎ కరెంట్ ప్రైస్ నోవేర్ జస్టిఫైడ్. మీరు చెప్తారు జీడిపి పరంగా వీఆర్ నోవేర్, పర్ క్యాపిటల్ వీఆర్ నోవేర్, హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మోర్ అన్నా? ఉంది కదా అన్నారు. సరే ఉందంటే దాని నుంచి వచ్చే రిటర్న్ ఏదన్నా? అది లేదు. మరి ఇంకెట్లా జస్టిఫైడ్ ఇది? మీరు చెప్పారు కదా చాలా ఎగ్జాంపుల్స్. మరి ట్యాక్స్ కొడితే, కరప్షన్ చేస్తే, క్రైమ్ చేస్తే ఎక్కడ పెడతాడు మనీ? ఇప్పుడు మీరు చదివారు కదా గతంలో, వాళ్ళు గ్యాంగ్స్టర్స్ని వాళ్ళని చంపేస్తే వాళ్ళ దగ్గర ఏం దొరికినాయి? క్యాష్ దొరికింది. దట్ అంతా ఇల్లీగల్ మనీ. దానికి ఆప్షన్ రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి లేదు. మీరు కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్, బ్రైబు, సెటిల్మెంట్, పాలిటిక్స్ చేస్తే ఆ వచ్చే బెనిఫిట్ మీకు ఎవరు అకౌంట్కి ఎవరు క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్తో మీరు కొనగలిగిన ఒకే ఒకటి రియల్ ఎస్టేట్. అది కొన్నాను నేను కరప్షన్, క్రైమ్ చేసినని చెప్తాడా? నేను కొన్నాను పెరిగిందని చెప్తాడు. బట్ కామన్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాఫియా, క్రైమ్ ఇదంతా చూసుకుంటే మీరు చెప్పింది 100% వాస్తవం. ఒక్క విషయంలో ఏకీభవిస్తాం. నయీం చనిపోయినప్పుడు, నయీం ఆస్తుల చిట్టా తీసినప్పుడు కొన్ని వందల వేల ఎకరాలు ఆయన పేరు మీద ఉంది. అది మళ్ళీ గవర్నమెంట్ అటాచ్ చేస్తుందో లేదో తెలియదు. చాలా ప్లేసెస్లో హైదరాబాద్లో ఉండేటువంటి ఎవరైతే చోటా మోటా లీడర్స్ ఉంటారో, రౌడీస్ ఉంటారో, వీళ్ళకు కబ్జాలు పెట్టి తీసుకున్నారు. పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో పాలిటిక్స్లో, వీళ్ళ యొక్క మేజర్ డబ్బంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంది. అది ఓకే. బట్ కామన్ మ్యాన్ వచ్చేసరికి ఈ పొలిటీషియన్స్ వేసే వెంచర్స్లోనే కొంటున్నారు కదా. వెంచర్ వేయాలంటే బ్లాక్ మనీ పొలిటీషియన్ వేస్తాడు, ఇంకెవరు వేయరు. చెప్తున్నాను సార్, బ్లాక్ మనీ వాళ్ళు పెట్టి చేస్తున్నారు. బట్ వీడు వైట్లో సంపాదించినటువంటి ఒక ఐటీ ఎంప్లాయో, ఫార్మా ఎంప్లాయో, బిజినెస్ మ్యానో వైట్లో సంపాదించిన డబ్బుని కూడా బ్లాక్ చేసుకుంటున్నాడు కదా. మరి ఇంకా స్వయం కృతప్రాధం ఎవరు హెల్ప్ చేయలేరు కదా. ఇప్పుడు ఈరోజు మీరు ఎనీ వెంచర్ చూసి మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీ వెంచర్ రిజిస్టర్ చేసేస్తున్న ఆ వెంచర్ ఓనర్ కాదు, ఒక పొలిటీషియన్ బినామీగా వీళ్ళు ఉంటారు. జీపీఏ ఓకే, జీపీఏగా ఉండదు, బినామీనే. పవర్ ఆఫ్ అటర్నీ ఏమెవరు వీళ్ళ పేరు మీదే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? 10 కోట్ల నుంచి పైన ఖర్చు పెట్టాలి. 10 కోట్లు బ్యాంకర్ మీకు క్యాష్ బయటకి ఇస్తాడా? ఇవ్వడు. ఈ 10 కోట్లు వైట్ పెట్టాలా, బ్లాక్ పెట్టాలా? బ్లాకే పెట్టాలి. ఓటుకి నోటే, ఓటుకి గూగుల్ పే లేదు. మరి ఆ బ్లాక్ మనీకి ఉన్న సోర్స్ ఏది? వేర్ విల్ యూ గెట్ 10-20 crore బ్లాక్ మనీ? ఓన్లీ బై రియల్ ఎస్టేట్ వెంచర్. ఇప్పుడు వెంచర్ వేస్తే నేను దాన్ని ముక్కలుగా చేసి గజం 7,000కు అమ్మితే రిజిస్ట్రేషన్ 1,000 రూపాయలకి జరిగితే 6,000 బ్లాక్. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ వస్తాడు నా దగ్గర, 40 లక్షలు ప్లాట్ కొంటాడు, 8 లక్షలకి స్టాంప్ డ్యూటీ కడతాడు, మిగిలిన 32 లక్షలు క్యాష్. యాక్చువల్గా ఆయన దగ్గర క్యాష్ లేదు, ఆయన కింద మీద పడి క్యాష్గా కన్వర్ట్ చేసి నాకు ఇస్తున్నాడు. ఈజ్ హ్యాపీ దట్ పెరుగుద్ది, ఎందుకంటే మురళీమోహన్ గారి స్టోరీ ఉంది కదా మనకి, మీరు చెప్పిన స్టోరీ. కొన్నాడు, ఒక 6 ఏళ్ళు పోయింది, పెరిగింది, రెట్టింపు అయింది, 80 లక్షలు అయింది, అమ్మాడు. మళ్ళీ వైట్ ఎంత వస్తుంది, బ్లాక్ ఎంత వస్తుంది? ప్రొపోర్షనేట్గా వస్తుంది. ఈసారి 60 లక్షలు బ్లాక్ వస్తుంది. ఈ 60 లక్షలు ఏం చేయగలడు? అకౌంట్లో వేసుకుంటాడా? లేదు. వేసుకుంటే ఎంత ట్యాక్స్ కట్టాలి తెలుసా? 78% ట్యాక్స్. 60% ట్యాక్స్ ప్లస్ దాని మీద సర్చార్జీలు, సెస్లు ఇవన్నీ పడితే 78% ట్యాక్స్ పడుతుంది. ఈజ్ దేర్ ఎ మీనింగ్? 30% ట్యాక్స్ కట్టిన మనీని తీసుకెళ్ళి నువ్వు ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు ఒక మర్డర్ చేసిన మనీకి 30% ట్యాక్స్ కట్టిన మనీకి సేమ్ విలువ ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కొన్నప్పుడు. మరి ఆ క్యాష్ని ఏం చేస్తారు చెప్పండి? ప్రొసీడింగ్ వచ్చింది 60 lakhs క్యాష్, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మీ కారు ఉంది, ఆ కారు క్యాష్ పెట్టి కొనగలరా మీరు? లేదు. తీసుకోడు కదా, కొనలేడు. ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టగలరా క్యాష్ రూపంలో? బిట్స్ పిల్లానికి వెళ్ళి డబ్బులు పడేద్దాం టేబుల్ మీద? లేదు, పడలేం కదా, ఐఎంలు పడేయలేం కదా. మరి అంటే ఆ క్యాష్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ది ఎండ్ యూజ్? అది మర్చిపోయాం. అప్రిషియేషన్, ఎమోషన్, మీరు అన్నారు కదా, ఎమోషనే ఉంది అక్కడ, రియాలిటీ ఎక్కడుంది? నీకు ఏ పర్పస్? నీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా? నేను అదే చెప్తే, ఇప్పుడు మేజర్ బిల్డర్ ఎవడు క్యాష్ తీసుకోడే, అంటే ల్యాండ్ అమ్మితో వచ్చిన డబ్బులతో మీరు కొనలేరు కదా మేజర్ బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్. మరి అది అర్థం కాదు, అది చిన్న విషయమా? ఇదే కదా బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్.